పెండ్లి కుమారుడైన క్రీస్తు ప్రభువు యొక్క అతి పరిశుద్ధమైన సజీవయాగ సర్వారాధన స్థలములో కూడి ఉన్న ప్రియులారా, పెండ్లి కుమారుని సజీవయాగ సర్వాగ్ని సజీవయాగ సంపూర్ణులనుగా మార్చుకొని సజీవమైన మందిరములుగా పెండ్లి కుమారుని సజీవమైన సంఘారోహణములో నూతన యెరూషలేములోనికి చేర్చుకొని మహిమ పొందునుగాక. ఆమేన్. ప్రియమైన బాలలారా, ఈ దినము పెండ్లి కుమారుడు తన సజీవయాగ సర్వాగ్నిలో నుండి ఈ రెండవ మందిరమును మన కొరకు నూతనముగా సిద్ధపరిచి అనుగ్రహించారు. నూతనముగా సిద్ధపరిచి అనుగ్రహించారు. ఎక్కడి నుండి? తన యొక్క సజీవయాగ సర్వాగ్నిలో నుండి నూతనముగా సిద్ధపరిచి అనుగ్రహించారు. ఎందుకొరకు? సజీవయాగ సర్వాగ్ని సంపూర్ణత కొరకు. సజీవయాగ సర్వాగ్ని సంపూర్ణత కొరకు. పెండ్లి కుమారుడా, ఈ సజీవయాగ సర్వాగ్నిలోని ఈ సంపూర్ణత కొరకు నీవు సిద్ధపరిచిన ఈ మందిరములో నీ వైపే చూస్తూ తండ్రి అంతరంగములో అనాది నుండి అనంతము వరకు మండుచూ ఉన్న సజీవయాగ సర్వాగ్నిని సిలువపై నీ ఎముకలలో భరించుచూ ఉన్న నీ వైపే చూస్తూ నీ ఎముకలలో మండుచూ ఉన్న ఈ సజీవయాగ సర్వాగ్ని నాకు సిద్ధపరిచిన సర్వారాధన వర్తమానమును ధ్యానించటానికి శక్తి దయచేయుము నాయనా అని ప్రభువును వేడుకుంటూ ఏం చేద్దాం? ఈ సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధన సువర్తమానమును అందుకుందాం. ఏంటి? సజీవయాగ సర్వాగ్నిలోని సర్వారాధన సువర్తమానమును అందుకుందాం. చదవండి. దినవృత్తాంతములు 2వ గ్రంథం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనము నుండి. తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరములో ఎగదార్చి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఆమేన్. ఈ చదువబడిన వాక్యములో సొలొమోను గారు కట్టించినటువంటి మందిరము, ఆయన పూర్తి చేసిన మందిరము, ఆయన పూర్తి చేసిన మందిరములో ఆయన ఆయన పూర్తి చేసిన మందిరములో ఆయన చేసిన ప్రార్థన చేసి ముగించిన పిదప
ఆయన మందిరమును ప్రతిష్ఠించిన క్రమము ఈ వాక్య భాగములోనే మనం చూస్తూ ఉన్నాం. దైవాగ్ని అనగా స్వయంభవుడైన తండ్రి యొక్క అంతరంగములో అనాది నుండి మండుచూ ఉన్న సజీవయాగ సర్వాగ్ని వాక్య గ్రంథములోని ఈ చరిత్ర వరకు అనేక మారులు మానవ మాతృల మధ్యకు మానవ క్రమములోనికి దిగివచ్చి తన ఉనికిని స్వయంభవుడైన తండ్రి యొక్క అంతరంగములో మండుచూ ఉన్న సజీవయాగ సర్వాగ్ని ఉనికిని వెల్లడి చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒక మారు కాదు, రెండు మారులు కాదు, అనేక మారులు వెల్లడి చేసి మొట్టమొదటిగా మోషే గారు పూర్తి చేసిన ఆ ప్రత్యక్షపు గుడారములోని నిలువబెట్టిన ఆ ప్రత్యక్షపు గుడారము మీదికి ప్రతిష్ఠించిన ఆ ప్రత్యక్షపు గుడారము మీదికి చెప్పండి స్వయంభవుడైన సర్వశక్తిమంతుని అంతరంగములో మండుచూ ఉన్న సజీవయాగ సర్వాగ్ని దిగివచ్చి చూడండి నిండినట్లుగా నిలిచినట్లుగా మనం చూస్తున్నాం. నిర్గమాకాండ గ్రంథం 40వ అధ్యాయం 38వ వచనం. ఇశ్రాయేలీయులందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరము మీద ఉండెను, రాత్రి వేళ అగ్ని దాని మీద ఉండెను. ఎక్కడిది అగ్ని? భూలోకములోనిదా? లేదు, స్వయంభవుడైన తండ్రి యొక్క అంతరంగములో అనాది నుండి అనంతము వరకు మండుచూ ఉన్న సర్వాగ్ని. ఇది చెప్పండి మానవ క్రమమును బట్టి మొదటి రాక. అంతకు మునుపు అబ్రహాము గారి జీవితములో కూడా 15వ అధ్యాయములో, ఆదికాండం 15వ అధ్యాయములో ఈ సజీవ యాగ సర్వాగ్ని చెప్పండి అబ్రహాము గారు అర్పించిన ఆ బలి అర్పణ ఖండముల మధ్యగా ఏమైపోయింది? రోజుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కాబట్టి ఇది నిలిచిన అగ్నిగా చెప్పండి, అదేమో నడిచినటువంటి అగ్నిగా మనం చూడొచ్చు, గ్రహించవచ్చు. ఆ తదుపరి చెప్పండి మన 2 దినముల క్రితము ధ్యానములో లేవీకాండము 9వ అధ్యాయము 24వ వచనం కనుక చూస్తే యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠము మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేసెను. కనుక ఈ తండ్రి అంతరంగములో ఉన్నటువంటి ఈ అగ్ని మానవలోకములోనికి మానవ క్రమములలోనికి రావటము, దిగి రావటము చెప్పండి సొలొమోను గారి కాలములోనే మొదటి మారు కాదు గాని అంతకు మునుపు పలు పర్యాయములు ఆ అగ్నే దిగి వచ్చింది. ఇప్పుడు సొలొమోను గారి కాలములో దిగి వచ్చిన అగ్ని ఆలయమును ప్రతిష్ఠించుటకు దిగి వచ్చినటువంటి అగ్ని. పెళ్లి కుమారుడా, ప్రాణప్రియుడా, ఎప్పుడయ్యా ఏమిటి ఈ సజీవయాగ సర్వాగ్ని ప్రత్యక్షతలలోని సంపూర్ణమైన క్రమమును నా అంతరంగము ధ్యానించి
వచ్చి దర్శించి అనుభవించేది ఎప్పుడు చెప్పండి? రెండవ మందిరం తొలి ఆరాధన అన్నా కూడా ఏమాత్రం చలనం లేకుండా వచ్చినటువంటి వారికి ఏముంటుంది చెప్పండి? ఏమిటి? ధ్యానించేదైనా, దర్శించేదైనా, దృష్టించేదైనా ఏమి ఉంటుంది? ఏం లేకపోతే ఆత్మ సంబంధమైనటువంటి చలనము, చురుకుదనము, మెళకువ గనక లేకపోతే ప్రభు అందుకే అన్నారు, బేదలు ఎల్లకాలం మీతోనే ఉంటారు అని అన్నారు. బేదలు ఎల్లకాలం, కానీ నేను ఎల్లకాలం మీతో కూడా ఉండను, మీతో కూడా ఉండను అని అన్నారు. రైట్. కనుక ప్రియమైన వారలారా, ఈ లేవీకాండ గ్రంథములో ఆయన సన్నిధిలో ఉన్నటువంటి ఆ అగ్ని, ఏ అగ్ని అది? బయలు వెళ్ళినటువంటి అగ్ని, నిలిచిన అగ్ని, నడిచిన అగ్ని, బయలు వెళ్ళిన అగ్ని. రాజుల గ్రంథములో ఏలియా గారి కాలములో చెప్పండి రుజువు చేసుకొనినటువంటి అగ్ని. మరలా ఈ అగ్ని కూడా ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి యొక్క అంతరంగములో నుండి. రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. 18:38. ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను, కట్టెలను, రాళ్లను, ఉగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసింది. ఇది రుజువు చేసిన అగ్ని. ఏమని రుజువు చేసింది అగ్ని? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. తరువాత ఇప్పుడు మనం చదువుకున్న దినవృత్తాంతములు 2వ గ్రంథములోని 7వ అధ్యాయము 1వ వచనము నుండి సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను, ఇతరమైన బలులను దహించెను. చూసారా? యెహోవా తేజస్సు మందిరము నిండా ఉండెను. సజీవయాగ సర్వాగ్ని సంపూర్ణుడా, మానవ కాలములలో ఇన్ని మారులు స్వయంభవుడైనటువంటి తండ్రి అంతరంగములో మండుచు ఉన్న సజీవయాగ సర్వాగ్నిని మానవ ప్రమేయంలోనికి తీసుకొని వచ్చి ఏం చేశావు నీవు? మానవులకు సజీవయాగ సర్వాగ్ని ప్రవేశం కలిగించావు, సజీవయాగ సర్వాగ్ని సహవాసం కలిగించావు నాయన. అని ఏం చెయ్యాలి చెప్పండి? పెండ్లి కుమారుని ఎముకలలో మండుచు ఉన్న సజీవయాగ సర్వాగ్ని సిద్ధపరిచిన ఈ నూతనమైన మందిరమును బట్టి ప్రభువుని ఏం చేయాలి? స్తుతించాలయ్యా. నిజమయ్యా, నా మట్టుకైతే నాకే చలనము లేదు, చురుకుదనము లేదు, ఆశ లేదు, ఆసక్తి లేదు, అపేక్ష అంతకంటే కూడా లేదు. అయినప్పటికీ కూడా నీవే సిద్ధపరిచి, నీవే సంపూర్ణం చేసి, నీవే ఏం చేస్తూ ఉన్నావు? సర్వారాధన ప్రియుడిగా ఎదురు చూస్తూ ఉన్నావయ్యా. అని చేద్దాం. మనస్సులో కనీసం చెప్పండి, పెండ్లి కుమారునికి నమస్కారం చేస్తూ ఈ సజీవయాగ సర్వాగ్నిలో ప్రతి సజీవయాగ సర్వాగ్ని చేసిన ఈ ప్రతిష్ఠితమైనటువంటి కార్యమును ధ్యానం చేసుకుందాం. ఈ అగ్నిని ప్రతిష్ఠించినటువంటి అగ్ని. మనం ఏమని ధ్యానం చేసుకుంటున్నాం? సిద్ధపరిచినటువంటి అగ్ని అని. ఈ మందిరమును సిద్ధపరిచినటువంటి అగ్ని అని. పెళ్లి కుమారుడా నీకు వందనములయ్యా అని చెప్పండి. తండ్రి అంతరంగములో ఉన్న అగ్నిని, పెండ్లి కుమారుని ఎముకలలో మండుచూ ఉన్న అగ్నిని, జనకుడు అనుభవించినటువంటి ఆ కొలిమిని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జ్ఞాపకం చేసుకుంటూ, ధ్యానం చేసుకుంటూ, నెమరు వేసుకుంటూ
వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కనుక ఈ సజీవ యాగ సర్వాగ్ని ఏ అగ్ని ఇది? ప్రతిష్ఠించిన అగ్ని, సిద్ధపరిచిన అగ్ని, తర్వాత ప్రతిష్ఠించినటువంటి అగ్ని. కనుక ఈ అగ్ని ఏమై ఉన్నదో ధ్యానం చేసుకొని ప్రభువును స్తుతిద్దాం. మొట్టమొదటిది, పరలోకపు సర్వారాధనను భూలోక మందిరములోనికి దించివేసిన సజీవయాగ సర్వాగ్ని. పరలోకపు సర్వారాధనను భూలోక మందిరములోనికి దించివేసిన సజీవయాగ సర్వాగ్ని. ప్రియమైన వారులారా, ఏమిటి ఈ సజీవయాగ సర్వాగ్ని అని మనం ఆలోచన చేస్తే, తండ్రి అంతరంగములో మండుచూ ఉన్న అగ్ని, భూలోకములో పెండ్లి కుమారుడి ఎముకలలో మండుచూ ఎడతెగక కాల్చుచూ ఉన్నటువంటి అగ్ని. చెప్పండి, పరలోకములో ఉన్నటువంటి సర్వారాధనకు, పరలోకములో ఉన్న తండ్రి సింహాసనమునకు, భూలోకములో ఉన్నటువంటి మానవాంతరంగములకు రహదారిని వేసినటువంటిదే, మార్గమును సిద్ధపరిచినటువంటిదే. చెప్పండి, ఈ సజీవయాగ సర్వాగ్ని. అయ్యా అయ్యా, నీకెన్ని వందనములయ్యా, నీకెన్ని స్తోత్రములయ్యా అని ఏం చేద్దాం? చెప్పండి, స్తుతించుద్దా? వస్తారా కనీసం ఎందులోనికి? ఎవరైనా సరైన జవాబు. వస్తారా ఇందులోనికి? ఎందులోనికి? ఈ బాటలోనికి, సజీవయాగ సర్వాగ్ని సిద్ధపరిచిన మార్గములోనికి వస్తారా? బాటలోనికి వస్తారా? అయ్యా అయ్యా అయ్యా, ఏం గ్రహించగలనయ్యా, ఏం గ్రహించగలనయ్యా? భూలోకములో ఉన్న నీ భూమి ఆకాశములకు మధ్యను వేలాడుచు ఉన్న నీ ఎముకలలో మండుచు ఉన్న అగ్ని నా జనకుడు అనుభవించినటువంటి కొలిమిలోనికి దిగి వచ్చి ఈ దినమున, చెప్పండి, ఆ స్వయంభవుడైనటువంటి తండ్రి యొక్క అంతరంగములో నుండి భూమి ఆకాశములకు మధ్యనున్న నీ ఎముకలలోనికి, నీ ఎముకలలో నుండి నా జనకుని కొలిమిలోనికి, నా జనకుని కొలిమిలోని నుండి ఈ మానవ మందిరములోనికి మార్గమును సరళము చేసిన ఈ సజీవయాగ సర్వాగ్ని ఎదుట సగిలపడుచు ఉన్నాను పెళ్లి కుమారుడా అని ఏం చేద్దాం? చెప్పండి, ఏం చేద్దాం? ఈ బాటను బట్టి స్తుతిద్దాం. ఉంటారా ఈ బాటలో? సజీవయాగ సర్వాగ్ని బాటలో ఇంకా దగ్గరికి వేయాల. ఈ సజీవయాగ సర్వాగ్ని బాటలోనికి వస్తారా? వస్తే గనక ఇక ఇక్కడ నుండి ఏం చేస్తారు? పెళ్లి కుమారుడు సజీవయాగ సర్వాగ్ని సహవాస క్రమములోనికే తోడుకొని వెళ్తారు. సహవాస క్రమములోనికి తోడుకొని వెళ్తారు. ముందు చెప్పుకున్నాం కదా, పెళ్లి కుమారుని మహిమ ప్రస్థానములో ఈ సజీవయాగ సర్వాగ్నే నిలిచింది. ఆ సజీవయాగ సర్వాగ్నే నడిచింది. అబ్రహాము గారి యొక్క బల్యర్పణలో నడిచి ఇశ్రాయేలీలందరినీ కూడా ఏం చేసింది? నడిపించుకొని వెళ్ళింది. నడిపించుకొని వెళ్ళింది. తర్వాత నడిచినటువంటి అగ్ని ఏం చేసింది? చెప్పండి, నడిచినటువంటి అగ్ని చెప్పండి ఏం చేసింది? మూడవది, లేవీకాండములో బయలు వెళ్ళినది అగ్ని. బయలు వెళ్ళినది ఎందుకొరకు? చెప్పండి, నిన్ను అంగీకరించటానికి బయలు వెళ్ళినటువంటి అగ్ని. తరువాత రుజువు చేసుకున్నటువంటి అగ్ని, రుజువు చేసుకున్నటువంటి అగ్ని, చివరిగా ప్రతిష్ఠించినటువంటి అగ్ని. ఆ క్రమములోనే ఈ బాటలోనికి కూడా ఈ సజీవయాగ ఈ సర్వాగ్ని బాటలోనికి వస్తే మనం కూడా ఏమైపోతాం? చెప్పండి, సజీవయాగ సర్వాగ్ని సంపూర్ణతలోనికి, సజీవయాగ సర్వాగ్ని సహవాస క్రమములోనికి మనం కూడా ఈ బాటలో ముందుకి వెళ్ళగలం. రైట్. ఇక ఎంతైనా కూడా ధ్యానం చేయాలా? ఈ బాటలోనే ఉన్నదంతా. ఏ బాటలో?
ఈ సజీవయాగ సర్వాగ్ని బాటలోనే పెళ్లి కుమార్తెకు కావాల్సిందంతా కూడా ఉన్నది. పెళ్లి కుమార్తెకు భూలోకం కావాలా, పరలోకం కావాలా? చెప్పాలి. నిజమేనా? ఎవరో ఒక స్వరం, ఏదో అరస్వరం, ఒకటి అరగా ఏమో పరలోకం అంటే ఏమో ఇప్పుడే తీసుకెళ్ళిపోతాడేమో అనే భయంతో అంటున్నాం కదా. అయ్యా కనికరించండి, కనికరించండి. పెళ్లి కుమార్తెకి ఏం కావాలి? పరలోకం తప్ప ఇంకేమీ అవసరం లేదు. పరలోకం తప్ప ఇంకేమీ కూడా అవసరం లేదు. చెప్పండి, ఇంకేమని చెప్పుకోవచ్చు ఆ మాటని? పరలోకం తప్ప ఇంకేమి కోరుకున్నా సరే ఈ బాటలో నిలవలేరు. ఏమిటి? ఈ సజీవయాగ సర్వాగ్ని బాటలో నిలవలేరు. ఏం తప్ప? పరలోకం తప్ప ఇంకేం కోరుకున్నా కూడా నిలవలేరు, అంతే. మరేమవుతారయ్యా నిలవకపోతే? చెప్పండి, అరణ్యంలో రాలిపోయినట్లు రాలిపోతారు, అంతే. అరణ్యంలో రాలిపోయినట్లు నిలవలేని వారు, ఇద్దరి గుంపులో నిలవలేని వారు ఏమైపోయారు? రాలిపోలేదా? అలాగే జరుగుతుంది. రైట్. కనుక అంతా ఎందులోనే ఉన్నది? పరలోకపు సింహాసనం నుండి భూలోక మందిరములోనికి, పరలోకపు తండ్రి అంతరంగములో నుండి భూలోకపు మానవ హృదయములోనికి, పరలోకపు దేవాలయములో నుండి భూలోకపు దేవాలయములోనికి, పరలోకపు స్తోత్ర సమాజములో నుండి భూలోకపు స్తోత్రారాధనలోనికి ఈ సజీవయాగ సర్వాగ్ని సిద్ధపరిచినటువంటి పాటే చెప్పండి పెళ్లి కుమార్తెకు సమస్తమును కూడా సంపాదించేటటువంటి రాజమార్గం ఇది. కనుక ఇంకెక్కడికి వెళ్ళగలదు? చెప్పండి. ఈ రాజమార్గాన్ని విడిచి పెళ్లి కుమార్తె ఇంకెక్కడికి కూడా వెళ్ళదు. ఈ రాజమార్గం కాకుండా ఇంకేదన్నా కోరుకునేటటువంటి వారు చెప్పండి ఈ బాటలో నిలవలేరు, ఈ బాటలో నిలవలేరు. రైట్. కనుక ఆ పరలోకపు స్తోత్ర సమాజము చేయించుకున్నటువంటి సర్వారాధనను చెప్పండి భూలోకములో చేసేటటువంటి చెప్పండి ఈ స్తోత్రారాధనకు బాట వేసిందంటే మాదిరి చూపించినటువంటిది, మార్గమును చూపించింది, మాదిరిని కూడా చూపించింది. అందుకే చదవండి దినవృత్తాంతములు 2వ గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనములో 2వ భాగం, యాజకులు సేవాధర్మములలో నిలుచుచుండగను యాజకులు తమ తమ సేవాధర్మములలో నిలుచుచుండగను రాజైన దావీదు కల్పించిన యెహోవా కీర్తనలను పాడుచును, వాద్యములను వాయించుచు నిలుచుచుండగను. యాజకులు వారికి ఎదురుగా నిలిచి బోరలు ఊదుచుండగను. బోరలు ఊదేటటువంటి యాజకుల వరుస, తమ తమ సేవాధర్మములలో నిలిచిన యాజకుల వరుస, ఈ ఇరువురి మధ్యలో చెప్పండి యెహోవాను స్తుతించుటకై రాజైన దావీదు కల్పించిన యెహోవా గీతములను పాడుచు వాద్యములను వాయించుచు నిలుచుచు ఉన్న లేవీయుల సమూహం. ఏమిటి ఈ మాటలన్నీ కూడా చెప్పండి పరలోకపు స్తోత్ర సమాజము యొక్క నిరంతర స్తుతిని భూలోకపు స్తోత్ర సమాజమునకు అందించటం కాదా? అయ్యా ఈ ప్రతిష్ఠించినటువంటి ఈ సజీవయాగ సర్వాగ్ని మాకెప్పుడునైనా చెప్పండి మా వరుసలలో నిలవబెట్టడం ఎప్పుడు మాకు ఏ రోజు ఏ వరుసలో నిలవబడలేము. వాక్యం జరిగే వరుసలోనైనా, క్రమంగా ఉండే వరుసలోనైనా చెప్పండి, దృష్టించే వరుసలోనైనా, ఇంకా చెప్పండి గ్రహించేటటువంటి వరుసలోనైనా, ఒకే వరుసలో కూడా నిలవబడలేమే.
ఇక మామ సేవా ధర్మములలో నిలిచేది ఎప్పుడు? కష్టం కదా అయ్యా. అందుకే ఏం చేస్తూ ఉన్నాను? ఈ సజీవయాగ సర్వాగ్ని మార్గమును గుర్తుపడుతూ ఉన్నాను. నువ్వు రాయించావు, ఈ అడుగు చాడలు గుర్తుపట్టలేకుండా ఉండెను, మహాజలములలో ఆయన అడుగులు ఉండెనని కీర్తన గ్రంథంలో రాయించావు. కానీ మా జనకుని కొలిమిని బట్టి మేమైతే చెప్పండి, ఈ సజీవయాగ సర్వాగ్ని మార్గమును మేము గుర్తుపట్టడానికి మాకు నీవు గొప్ప వీలువాలు కలిగించావు తండ్రి. నీకు స్తోత్రములని ఏం చేద్దాం? పెండ్లి కుమారుని స్తుతించుకుంటూ చెప్పండి, ఈ సజీవయాగ సర్వాగ్ని సిద్ధపరిచిన ఈ సర్వశ్రేష్టమైనటువంటి మార్గమును, సర్వోన్నతమైనటువంటి మార్గమును మనోనేత్రములతో దృష్టించి పూర్ణాంతరంగముతో ప్రేమించి ఈ బాటలోని మన ప్రస్థానమును పరిపూర్ణం చేసుకుందాం. ఏ ప్రస్థానం? సేవా ప్రస్థానం, స్తోత్ర ప్రస్థానం, సిద్ధపాటు ప్రస్థానం, ఆరోహణ ప్రస్థానం, పరలోక ప్రస్థానం, పెండ్లి కుమార్తె ప్రస్థానం అంతటినీ కూడా పరిపూర్ణం చేసుకుందాం. ఇందులో ఈ సజీవయాగ సర్వాగ్ని బాటలో ఇంకా ఈ బాటకు మీ మనస్సు మరి సరిపడకపోతే, మీ హృదయములు స్థిరపడకపోతే చెప్పండి, ఆఖరు నష్టం తప్పదు. ఎవరైతే యోగ్యతను కాపాడుకుంటారో వారు అన్ని వేళలా నిలిచి ఉంటారు. ఏంటి? ఎవరైతే యోగ్యతను కాపాడుకుంటారో వారు అన్ని వేళలా నిలిచి ఉంటారు. యోగ్యతను కాపాడుకోవడం అంటే ఏమిటి చెప్పండి? పొట్టకూటి కొరకు చీటికి మాటికి చెప్పండి, పెళ్లి కుమారుని ఎవరైతే అమ్మివేసుకోరో వారే యోగ్యతను కాపాడుకునేవారు. చీటికి మాటికి అమ్మేసుకోవాలా ఎవరిని? పెళ్లి కుమారుని సహవాసమును, పెళ్లి కుమారుడు సిద్ధపరిచినటువంటి సర్వాగ్ని ప్రత్యక్షతల్ని చీటికి మాటికి అమ్మేసుకునే వాళ్ళు ఏం చేయలేరు. యోగ్యతను కాపాడుకోలేని వారు ఏం చేయలేరు. చివరి వరకు నిలిచి ఉండలేరు. అంతే. సరే కనుక అయ్యా, ఈ బాటనే గ్రహిస్తూ ఉన్నాను, ఈ బాటని ధ్యానం చేస్తూ ఉన్నాను, ఈ బాటకు నా బహిరంగమైన జీవితమును సరిపడినట్లుగా చేసుకుంటున్నాను, ఈ బాటకు నా అంతరంగమును స్థిరపరుచుకుంటున్నాను తండ్రి అని ఏం చేయాలా? ఈ సజీవయాగ సర్వాగ్ని బాటకు మరి ఒక మారు నూతనముగా సమర్పణ చేసుకుందాం. రైట్. రెండవది, పరలోకపు మందిరముగా భూలోకపు దేవాలయమును మార్చివేసిన సజీవయాగ సర్వాగ్ని. పరలోకపు మందిరముగా మొట్టమొదటిలో పరలోకపు సర్వారాధనను భూలోక మందిరములోనికి దించివేసిన సజీవయాగ సర్వాగ్ని. ఇక అంతా ఇందులోనే ఉందని చెప్పుకున్నాం. తర్వాత 2, పరలోకపు మందిరముగా భూలోకపు దేవాలయమును మార్చివేసిన సజీవయాగ సర్వాగ్ని. అయ్యా నీ సన్నిధిలో నుండి, నీ సింహాసనములో నుండి ఏ అగ్ని, ఏ వడగండ్లైతే, ఏ మెరుపులైతే పుట్టుతూ ఉన్నవో ఆ అగ్నిని, ఆ మెరుపులను, ఆ వడగండ్లను చెప్పండి ఈ భూలోకపు దేవాలయములోనికి పంపించి ఈ భూలోక దేవాలయాన్ని ఏం చేస్తూ ఉన్నది? పరలోకపు మందిరములుగా మార్చివేస్తూ ఉన్నదయ్యా.
ఈ సజీవ యాగ సర్వాగ్ని అయ్యా అయ్యా నాకు అనుగ్రహించరా, ఈ సజీవ యాగ సర్వాగ్ని నాకు అనుగ్రహించరా. అడ్డం పెట్టుకొని తగ్గండి. ఎవరికన్నా తలుపులు దగ్గులు తుమ్ములు ఉంటే కొంచెం అపార్థం చేసుకోకుండా అంతా చల్లదనంలో ఉంది కాబట్టి కొంచెం మనం శ్రద్ధ తీసుకుంటే మనము బాగుంటాం, అందరినీ బాగుంటాం. అయ్యా ఈ సజీవ యాగ సర్వాగ్నే ఇదిగో ఆ పరలోకపు మందిరముగా ఈ భూలోకపు దేవాలయములన్నిటినీ కూడా మార్చివేస్తూ ఉన్నది నాయన. స్తుతించొద్దా, స్తుతించొద్దా అయ్యా అయ్యా అయ్యా. మానవ నిర్మితమైనటువంటి ఈ మందిరములను ఈ సజీవ యాగ సర్వాగ్ని మహిమ నివాసములుగా మార్చివేస్తూ మహిమ మందిరములుగా తీర్చిదిద్దుతూ చెప్పండి సజీవమైన మందిరములుగా మహిమ మేఘం ఎక్కిస్తూ ఉన్నదయ్యా. ఏమిటి ఈ సజీవ యాగ సర్వాగ్ని అని ప్రభువుని స్తుతించుకుందాం, ప్రభువును స్తుతించుకుందాం. అయ్యా 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 నీకెన్ని వందనములయ్యా, నీకెన్ని వందనములు. మా తండ్రి గారు అయితే చెప్పండి పరమదేవుని మందిరమే నా ఇల్లు అని, మా జనకులే నీ ఎముకలలో మండుచో ఉన్నటువంటి ఈ సర్వాగ్నిని ప్రేమించి భూలోకపు మందిరమునే చెప్పండి పెళ్లి కుమారుని సర్వాగ్నితో నిండినటువంటి భూలోకపు మందిరమునే చెప్పండి నా ఇల్లు నా నివాసంగా మార్చివేసుకున్నారు. ఏంటా నివాసం? మహిమ నివాసం కాదా? ఆ మహిమ నివాసమే ఏం చేస్తుంది చెప్పండి? ఈ మట్టిని కూడా ఏ మట్టిని? మట్టిలోనికి పోవలసిన మట్టిని సజీవమైన మా రాయిగా మార్చలేదా? చెప్పండి ఏమిటి? మహిమ నివాసం. కాబట్టి ఈ మట్టికి నిత్యత్వాన్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటిదే చెప్పండి ఏమిటి? ఈ మట్టికి నిత్యత్వాన్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటిదే ఏమిటి? ఇంకా దగ్గరికి ఈ మట్టికి నిత్యత్వాన్ని అనుగ్రహిస్తూ ఉన్నటువంటిదే చెప్పండి ఈ సజీవయాగ సర్వాగ్ని. ఈ సజీవయాగ సర్వాగ్ని అయ్యా కనికరించండి, అయ్యా కరుణించండి మమ్మల్ని. ఎందుకు చెప్పండి? మా తండ్రే నా ఇల్లు అని భావించుకున్నారు. ఈ సజీవయాగ సర్వాగ్నితో నిండినటువంటి ఈ భూలోకపు దేవాలయమును తండ్రి ఎలా భావించుకున్నారు? నా ఇల్లు భావించుకున్నారు. నేనేం చేయలేకపోతున్నాను చెప్పండి? నేను అలా భావించుకోలేక నేనే మహిమ నివాసమును అందుకోవాలి. మహిమ నివాసముగా మారలేకపోతున్నాను. సజీవమైనటువంటి రాయిగా చెప్పండి రూపాంతరపరచబడలేకపోతూ ఉన్నానయ్యా అని మన అయోగ్యతను ఒప్పుకొని ఏం చేద్దాం చెప్పండి? ఈ బాటలో ముందుకు వెళదాం. ఏ బాట చెప్పండి? నీ ఇల్లునే చెప్పండి. నీ ఇల్లునే ఈ సజీవ యాగ సర్వాగ్ని నివాసముగా మార్చివేసినటువంటి ఈ సజీవ యాగ సర్వాగ్ని బాటలో చెప్పండి మనోనేత్రములు తెరిచి పెండ్లి కుమారుని ఎముకలలో మండుతూ ఉన్న ఆ సర్వాగ్నిని చూస్తూ ముందుకు వెళ్దాం. అలా ముందుకు వెళ్ళటానికే పౌలు గారు మన కొరకు ముందుగా రాయించినటువంటి మాట చూడండి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. 2వ భాగం. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు ఇదే. ఏమిటా సర్వోత్తమమైనటువంటి మార్గము చెప్పండి?
సర్వోత్తమమైనటువంటి మార్గం ఏమిటి? సజీవ యాగ సర్వాగ్ని. ఏమిటా సజీవ యాగ సర్వాగ్ని? చెప్పండి. కాల్చబడుటకు శరీరమును అప్పగించినను కాలిపోని సజీవ యాగ సర్వాగ్ని. ఏంటి అర్థమవుతుందా? సుఖంగా పెట్టుకుంటే శరీరం అర్థం కాదు, ఇక అంతా ఉంది. అందుకే చెప్పండి, యోహాను గారు ఏమని రాశారు? అయ్యా, శీతాకాలం చల్లగా ఉంటది, మత్తుగా ఉంటది. ఆ మత్తు ఉన్నటువంటి కాలంలో ఏం జరుగుతుంది? ఆలయ ప్రతిష్ఠిత పండుగ జరుగుతూ ఉంది. ఆ పండుగ సమయంలో పెండ్లి కుమారుడే సొలొమోను మండపంలో ఏం చేస్తూ ఉన్నారు? ఆయన తిరుగుతూ ఉన్నారు. ఎందుకో చెప్పండి. సజీవ యాగ సర్వాగ్నితో మండుచు, ఆ సజీవ యాగ సర్వాగ్ని దీపము యొక్క వెలుగులో మనము కూడా సంచరిస్తామేమో అని సొలొమోను మండపంలో ఎందుకున్నారు? ఏమ్మా, ఏ జ్ఞాపకం చేయటానికి ఉన్నారు? ఈ రోజున ఏ ప్రతిష్ఠిత పండుగ మీరు జరుపుకుంటున్నారో ఇశ్రాయేలీయులారా, ఆ రోజున నా దాసుడు చేసిన ప్రతిష్ఠితమైనటువంటి పండుగలో చెప్పండి ఏమి దిగొచ్చింది? పరలోకపు తండ్రి యొక్క అంతరంగము నుండి దిగి వచ్చినటువంటి సజీవ యాగ సర్వాగ్నిని జ్ఞాపకం చేసుకోండి. పిల్లలు, మీరు అల్లరి చేయకూడదు. యూ మస్ట్ హ్యావ్ మినిమం డిసిప్లిన్, లేకపోతే కొడతాను నేను. జరగని కూర్చో. ఈ సజీవ యాగ సర్వాగ్నిని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి ఏం చేస్తూ ఉన్నారు? పెండ్లి కుమారుడు సొలొమోను మంటపంలోనే సంచరిస్తూ ఉన్నారు. ఏం చేయడానికి? చెప్పండి, ఏం చేయడానికి? శీతాకాలంలో సర్వాగ్నిలోని వెచ్చదనమును కలిగించడానికి. ఏంటి శీతాకాలం అంటే? నేను ఇంతే అనే కాలం. నువ్వేమైనా చెప్పు, నేను ఇంతే. ఎన్నైనా చెయ్యి, నేను ఇంతే. ఏమిటిది? శీతాకాలం. నేను ఇంతే అంటేనో ఈరోజు ఎంతో సంతోషంగా ఉంటుంది నైజానికి. నువ్వేమైనా చెప్పు, నేను ఇంతేనో అంటేనో. రేపు ఆయన ఏమంటారు? ఇదిగో నీ దౌర్భాగ్యం ఇంతే అంటారు. అప్పుడు తెలుస్తుంది నేను ఇంతే అనే మాటలో ఉన్న ఇదేంటో, పరమార్థం ఏంటో. ఇదిగో నీ దౌర్భాగ్యం ఇంతే అని అంటారు. అది కదా. నైజానికో మొట్టమొదటి తెలియదు. ఏం తెలుస్తుంది? చెప్పండి. నేను ఇంతే అనే వాళ్ళందరూ చెప్పండి. రెండవ ఆరాధన అన్నా కూడా, తొలి ఆరాధన అన్నా, రెండవ మందిరం ఏమి చల్లవు లేదు, మాకేమన్నోళ్ళు ఏమని అర్థం? నేను ఇంతే. దానికి ముందు ఏముంది? నీ దౌర్భాగ్యం ఇంతే అనేటటువంటి మాటే వినబడుతుంది అక్కడ. ఈరోజు సంతోషం మనకి, మనకిలాగా ఉండటం ఎంతో సంతోషం. కానీ వాక్యం అంటుంది మనం మార్పు చెందమంటుంది. లోకం అంటది నువ్వెప్పుడు నీకులాగే ఉండు అంటుంది. లోకం ఏమంటది? యు బీ లైక్ యువర్ సెల్ఫ్ అంతే. అప్పుడు లోకం మాట వింటే చెప్పండి, భూలోకంలో ఏమనాలా? నేను ఇంతే అంటాం. నేను ఇంతే అంటే పరలోకంలో ఏదో బాధ్యత. ఇకప్పుడు చెప్పండి, అప్పుడే పెండ్లి కుమారుడు పలికిన మాటను అనుభవించాల్సి ఉంటుంది. ఏ మాట? నేను ఇంతే అనే వాళ్ళందరూ కూడా అగ్ని ఆరదు. చాలా విచారం అది, చాలా విచారం. ముందుగానే ఏం చేయాలా? ఈ నైజం, ఈ మానవతత్వాన్ని ఈడ్చుకొని వెళ్ళిపోయే లోపే దాన్ని ఏం చేయాలి? ఏదో ఒక రీతిని వదిలించుకోవాలి. ఈ సజీవయాగా సర్వాగ్నిలోనికి వచ్చి వదిలించుకోవాలి. కాబట్టి శీతాకాలం కాబట్టి, పని చేయలేని కాలం కాబట్టి, చురుకుతనంగా ఉండలేని కాలం కాబట్టి పెళ్లి కుమారుడు ఏం చేస్తూ ఉన్నారు? ఆ సజీవ యాగ సర్వాగ్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి
సొలొమోను మండపంలో ఆలయ ప్రతిష్ఠిత పండుగ దినమనే ఆయన సంచరిస్తూ ఉన్నారు. అయ్యా, ఈరోజు నీవు నా కొరకు తిరుగులాడుతూ ఉన్నా, నాకేం జ్ఞాపకం లేదు. చెప్పండి, నీ సజీవయాగా సర్వాగ్ని సహవాసం కానీ, నీ యొక్క అడుగుజాడలను గుర్తించగలిగిన స్థితి కానీ, నీ మార్గమును గుర్తెరగగలిగినటువంటి క్రమము కానీ లేకుండా ఏమైపోయి ఉన్నాను. ఐఎమ్ జస్ట్ ఫ్రోజన్ ఇన్ ద వింటర్. లోకపు చల్లదనములలో మునిగిపోయి, చెప్పండి, కాలమానములకు బంధితుడనై ఉన్నాను. ఏ కాలమానం? శీతాకాలం, పనిచేయలేని కాలం. చెప్పండి, మునగ తీసుకునే కాలం, ముసుగు పెట్టుకునేటటువంటి కాలం. అయ్యా, కరుణించరా మమ్మల్ని, కరుణించరా తండ్రి, కరుణించరా నాయన అని చేద్దాం. ప్రభువుని స్తుతించుకుంటూ, చెప్పండి, ఈ సర్వోత్తమమైనటువంటి మార్గమును బట్టి ప్రభువును స్తుతించుకుందాం. ఏమిటి ఈ సర్వోత్తమమైన ఏ మార్గం? అది సజీవ యాగ సర్వాగ్ని మార్గం. తండ్రి అంతరంగములో నుండి దిగివచ్చిన మార్గం. భూమి ఆకాశములకు వేలాడుచూ ఉన్న పెండ్లి కుమారుని ఎముకలలో మండుచూ ఉన్నటువంటి మార్గం. భూలోకములో నీ తండ్రి అనుభవించినటువంటి కొలిమిలోనికి నడిపించేటటువంటి మార్గం. నీ కొరకు మానవ మందిరమును సిద్ధపరిచి ప్రతిష్ఠించినటువంటి మార్గం. నీ కొరకు మానవ మందిరమును మహిమ నివాసముగా మార్చినటువంటి మార్గం. ఏ మార్గం? సజీవయాగ సర్వాగ్నిలోని, చెప్పండి, సర్వోత్తమమైనటువంటి మార్గం. ఆ సర్వోత్తమమైనటువంటి మార్గమే, చెప్పండి, చెప్పాలి ఎవరైనా, చెప్పండి, పర్వాలేదు. ఆ సర్వోత్తమమైనటువంటి మార్గమే శరీరము కాల్చివేయబడుటకు అప్పగించినను కూడా కాలిపోని సజీవయాగ సర్వాగ్ని మార్గమని. ప్రియమైన వారులారా, అయ్యా, నాకు ఎప్పుడయ్యా ఎంత గొప్ప ధన్యత! ఎప్పుడు ఇదిగో సర్వోత్తమైన మార్గం మీకు చూపుతున్నాను పౌలు గారు అంటే నాకు అర్థం కాలేదు అప్పుడు. ఏమని? చెప్పండి, కాల్చివేయబట్టుకు నా శరీరం అప్పగించిన ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడనన్నారే. ఏమిటి ప్రేమ లేనివాడు అనంటే? ఈ సజీవ యాగ సర్వాగ్ని సహవాసము లేనివారు, చెప్పండి, అదే సజీవయాగ సర్వాగ్ని సహవాసము అనగా సజీవయాగ సర్వాగ్ని బాటలో ఉన్నటువంటి వారైతేనో ఈ సర్వోత్తమమైన మార్గములో ఉన్నటువంటి వారు, చెప్పండి, కాల్చబట్టుకు శరీరములు అప్పగించినను ఈ సజీవయాగ సర్వాగ్ని వారి అంతరంగములో నుండి తొలగిపోదు. ఇదయ్యా నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా, నాకు కావాలయ్యా అని మనం అడగగలిగితే, చెప్పండి, ఈ ఈ ఈ సర్వాగ్ని యొక్క మహిమ ప్రస్థానమునే మనం బాగా గుర్తించగలం. మనం బాగా గుర్తించగలం. ఎంత బాగా గుర్తిస్తామో అంతగా ఆయన యొక్క అడుగులో అడుగు వేసుకుంటూ, పెండ్లి కుమారుని యొక్క అడుగులో అడుగు వేసుకుంటూ మనం ఏం చేస్తాము? చెప్పండి, ముందుకే వెళ్తాం. ఎందులో? ఈ సజీవయాగ సర్వాగ్ని బాటలో ముందుకు వెళ్తాం. చూడండి, దావీదు గారు ధ్యానించిన కీర్తన 77వ కీర్తన 18వ వచనం నుండి చదవండి. 18, 19 వచనములు. మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను, భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో ఉండెను, నీ త్రోవలు మహాజలములలో ఉండెను, నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండెను. ఇది, చెప్పండి, సజీవ యాగ సర్వాగ్ని సంపూర్ణుడైన పెండ్లి కుమారుడి యొక్క మహా గంభీరమైనటువంటి స్థితి. ఆయన త్రోవలు మహా జలములలో ఉంటే ఎవరు గుర్తుపట్టగలరు? ఆయన అడుగుజాడలు గుర్తించబడకుండా ఉంటే ఎవరు గుర్తుపట్టగలరు? అందుకొరకే
చెప్పండి. తండ్రి అంతరంగములు మండుచు ఉన్న ఆ సజీవ యాగ సర్వాగ్ని ఎక్కడి వరకు వచ్చి వేసింది? సిలువపై భూమి ఆకాశములకు మధ్యన వేలాడుచు ఉన్న పెళ్లి కుమారుడి ఎముకలలోనికి వచ్చి వేసింది. పెళ్లి కుమారుడి ఎముకలలో మండుచు ఉన్నటువంటి అగ్ని ఎక్కడి వరకు వచ్చి వేసింది? నీ జనకుడు నీ కొరకు నా కొరకు సిద్ధపరిచిన కొలిమిలోనికి కొలిమి వరకు వచ్చి వేసింది. కాబట్టి స్వయంభవుడైనటువంటి సర్వశక్తిమంతుడైన తండ్రి అంతరంగములో ఉన్న ఆ సర్వాగ్ని యొక్క అడుగు జాడలు ఈ దినం ఏం చేయబడుతూ ఉన్నాయి? గుర్తించబడుతూ ఉన్నాయి. ఆ సర్వాగ్ని యొక్క సర్వోత్తమమైన మార్గమే పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా. పరిశుద్ధాత్మ తండ్రి ద్వారా మీకు చూపించబడుతూ, ఇదిగో సర్వోత్తమమైన మార్గముని మీకు చూపుచున్నాను. ఆత్మ తండ్రి చూపించడం దేనిని? అడుగు జాడలు గుర్తించబడినటువంటి మార్గమును. ఈ రోజున చెప్పండి, ఆ జనకుని కొలిమిలో నుండి ఏం చేస్తూ ఉన్నారు ఆయన? చెప్పండి, మనకు చూపిస్తూ మార్గాన్ని. అందుకే అందుకున్న వారికి అందుకున్నంత, నమ్మిన వారికి నమ్మినంత, అందుకున్న వారికి అందుకున్నంత, అంతే. లేని వారికో చెప్పండి, లేని వారికి ఏం చేయగలం? ఏమి లేని వారికి, అందుకోలేని వారికి, ఏమి లేని వారికి, నమ్మలేని వారికి, ఏమి లేని వారికి, సిద్ధపడలేని వారికి, ఏమి లేని వారికి, ఆశపడలేని వారికి ఏం చేయగలం? ఆశ కొలది తృప్తిపరిచే తండ్రి, సిద్ధబాటు కొలది సిద్ధబాటును సంపూర్ణం చేసే తండ్రి, అందుకునే కొలది అందించేటటువంటి తండ్రి కాదా, నింపుకునే కొలది నిండించేటటువంటి తండ్రి. అయ్యా అయ్యా నీకు వందనములయ్యా అని చెప్పండి. ఈ సజీవ యాగ సర్వాగ్ని యొక్క సర్వోత్తమమైనటువంటి మార్గమును సన్మానిద్దాం. ఏమిటి? సజీవ యాగ సర్వాగ్ని యొక్క సర్వోత్తమమైనటువంటి మార్గమునే సన్మానిద్దాం. ఎందుకు? ఒకవేళ ఈ శరీరమైన కాలిపోవచ్చు, కానీ ఈ సర్వాగ్ని కాలిపోదయ్యా. ఈ సజీవ యాగ సర్వాగ్ని నా మానవత్వాన్ని చెప్పండి. ఒకవేళ లోకమే కాల్చాలనుకుంటది, కానీ కాల్చలేదు. లోకం కాల్చలేదు, కాల్చినా ఆరిపోదు. కాల్చాలనుకున్నా కాల్చలేదు. ఎంత గొప్పదన్నిటిది చెప్పలేదా పెండ్లి కుమారుడు? నీవు జలములలో బడి దాటునప్పుడు అవి నీ మీదుగా పారవని, అగ్ని జ్వాలలు నిన్ను కాల్చగలేవు అని చెప్పలేదా పెండ్లి కుమారుడు? అయ్యా కనికరించండి అయ్యా, మాకు కావాలి. ఆ రోజున గుర్తుపడలేకుండా ఉన్నాయి. నీ త్రోవలు మహాజల రాసుల్లో ఉన్నాయి, నీ అడుగు జాడలు గుర్తించబడకుండా ఉన్నాయి. కానీ ఈ రోజున మా జనకుని కొలిమిలో నుండి మాకు కావలసినటువంటి అడుగు జాడలిస్తూ ఉన్నావు. మాకు చెప్పండి, ఈ సజీవ యాగ సర్వాగ్నిలోని సర్వోత్తమమైన మార్గమును చూపిస్తూ ఉన్నావు. కనుక చూపించిన వాటిని నేను చూడాలి. గుర్తించబడకుండా ఉన్న వాటిని గుర్తించేటట్లుగా చేసినప్పుడే గుర్తించాల. రొట్టె విరిచినప్పుడు కనులు తెరవబడ్డాయి, గుర్తుపడితే చాలు, అంతా మారిపోతుంది, కథంతా మారిపోతుంది. గుర్తుపడితే చాలు. అందుకే అన్నారు, ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడలా నీవు నా నోటి బోరువలే ఉంటావు. గుర్తుపట్టలేవు, నిద్రపోతా ఉండు, అలాగే దిగిపోతావు. ఏం గుర్తుపట్టమాక అయిపోయింది. జాగ్రత్త. ఈ విశేషమైనటువంటి బోధలను కూడా నీ మనసాక్షి కావాలా? మేలుకొని గుర్తుపట్టకపోతే చెప్పండి, గుర్తుపట్టకపోతే మేలు వచ్చినను అది వానికి కనబడను. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. ఏమిటి అరుహా వృక్షం అంటే? మేలు వచ్చినప్పుడు అది వానికి
మేలు వచ్చినప్పుడు కనబడకపోతే కళ్ళు మూసుకునే ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు నాయన? మేలు వచ్చినప్పుడు కనబడని వాడు కీడు వచ్చినప్పుడు ఆహ్వానిస్తాడు కళ్ళు తెరిచి. మేలు వచ్చినప్పుడు అందుకోలేని వాడు ఏం చేస్తాడు? కీడు వచ్చినప్పుడు కళ్ళు తెరిచి ఒళ్ళోకి తెచ్చుకుంటాడు. అందుకే తన చేటును బలపరుచుకుని వాడు వీడే అని ఏం చేస్తారట మనుషులు ఇతరుని గూర్చి చెప్పుదురు అని దావీదు గారు అన్నారు. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు అని మెలకోకుండా తలదనాన్ని నిద్రపోతేటాగు. నేనైతే నా దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎందుకు అని అంటే చెప్పండి, ఆయన నాకు నిత్యము అనుగ్రహించుచు ఉన్నటువంటి మేలుకు మంచికి ప్రత్యక్షతకు, మేలుకు మంచికి మహిమకు నా అంతరంగమే మెలకుగానే ఉంది. నా అంతరంగం మందంగా లేదు, మెలకువగానే ఉంది, కనబడతా ఉంది. కాబట్టి మంచిని అందుకుంటున్నా, మేలును అందుకుంటున్నా, మహిమను కూడా అందుకుంటున్నా. అయ్యా అయ్యా ఈ మూడు అందుకోలేని వారు ఏం చేస్తారు? కీడు వచ్చినప్పుడు దానిని అందుకుంటారు. మేలు వచ్చినప్పుడు కనబడినప్పుడు ఏం కనపడుతుంది? కీడు వచ్చినప్పుడు కనబడుతుంది. కీడు వచ్చినప్పుడు కనబడినప్పుడు అందుకొని ఏం చేస్తారు? అక్కడికి చేటునే బలపరుచుకుంటారు. చేటు అంటే కీడు, హాని. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అందుకే జనకులు పితరులు కూడా అన్నారు, ఈ రోజున కలిగేటటువంటి రెప్పపాటే ఈ రోజు కలిగేటటువంటి కునికిపాటే రేపు రెప్పపాటును దూరం చేస్తుంది అన్నారు. ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన విషయాల్లో మందంగా ఉండకూడదు. ఉన్నామా మెలకువ లేకుండా, వివేకం లేకుండా, గాన్ ఫర్ ఎవర్, అయిపోయింది ఇంకా అంతే. కనుక ఎప్పటికప్పుడు ఏం చేయాలి? పెండ్లి కుమారుడు చూపుతూ ఉన్న లేదా పరిశుద్ధాత్మ తండ్రి చూపుతూ ఉన్నటువంటి ఈ సజీవ యాగ సర్వాగ్ని యొక్క సర్వోత్తమమైనటువంటి మార్గమును చూస్తూ ఉండాలా, ఇచ్చేటటువంటి వాటిని పుచ్చుకుంటూ ఉండాలా. ఇందులోనే ఏమున్నది? యోగ్యత. యోగ్యత ఎప్పుడైతే మనం పోగొట్టుకుంటామో, అమ్మేసుకుంటామో, అప్పుడు అయోమయంలోకి వెళ్ళిపోతాం. ఏందయ్యా అసలు నా పరిస్థితి అర్థం కావట్లేదు అని అంటే దానికి వెనకాల ఏం జరిగింది? ఏం అర్థం కావట్లేదు? ఇది కూడా అర్థం కావట్లేదా? ఎక్కడో యోగ్యతను ఏం చేసాం? అమ్మేయకపోయినా కొదవ పెట్టాం, తాకట్టు పెట్టాం. ఏం చేసాం? యోగ్యతను తీసుకెళ్ళి తాకట్టు పెట్టాం. వాడు కట్టేశాడు అక్కడ యోగ్యతను తీసుకెళ్ళి. నాకు ఇవ్వంటే నువ్వు ఎందుకు తాకట్టు పెట్టి తీర్చు, నా బాకీ నాకు తీరిస్తే కదా నీకు ఇచ్చేది నీ యోగ్యతని. అయ్యా కనికరించయ్యా, కనికరించయ్యా. హేతువు లేని గాయాలన్నిటికీ కూడా మూలం ఇదే అని ఆత్మతండ్రి చూపిస్తూ ఉన్న ఈ సజీవయాగ సర్వాగ్ని యొక్క సర్వోత్తమమైన మార్గమును కన్నులు తెరిచి చూడటానికి ప్రయత్నిద్దాం. మనోనేత్రములు తెరిచి ఒకవేళ ఆయన చూపుతూ ఉన్న మార్గం చూడలేదా చెప్పండి, ఎడారిలోని అరూహా వృక్షం వలె మారిపోతాం. ఏంటి అరూహా వృక్షం అంటే? సరే చదవండి ఆ మాటలు ఇర్మియా గ్రంథంలో. మేలు వచ్చినప్పుడు కనబడక ఉండటమే అరూహా వృక్షం. తీసినటువంటి వారు చదవండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5-6 వచనాలు చదవండి, స్పష్టంగా అర్థమవుతుంది. అంటే బంధువులు వచ్చారని చెప్పి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు, అయ్యో వాళ్ళు ఏదో ఒకటి సహాయం చేయడానికి వచ్చారని నమ్మి తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు, సర్వారాధనకి, సర్వశ్రేష్టమైనటువంటి సంఘ సహవాసానికి దూరమైన వారు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని. ఇప్పుడు చదివేయండి మధ్యలో నా పైత్యం అంతా తీసేసి మళ్ళీ చదవండి 5వ వచనం. అర్థమైందిగా? ఇప్పుడు వాటి కొరకు వీటి కొరకు ఎప్పుడైతే మనం అదిగో ఇదిగో అని అంటామే, ఈ పైత్యం ఎందుకు అని అంటే, పైత్యం అంటే అర్థం ఇది ఎందుకయ్యా అని అంటే కొంచెం డైజెషన్ కొరకు. పైత్యరసం లేకపోతే ఏముండదు, డైజెషన్ ఉండదు. పైత్యంగా ఉన్నా
చెప్పండి, దాంట్లో ఏముంటుందో కొంత యాసిడ్లో. ఎందుకయ్యా అంత గట్టిగా మాట్లాడతావు నువ్వు? ఎందుకు అంత కఠినంగా చెప్తావు? కఠినంలో గట్టిగా చెప్పటంలో ఏముంది? కొంత అరుగుదల ఉందన్నమాట. అంటే మీకు కొంత డైజెస్ట్ చేపిస్తుంది. ఆ గట్టితనం ఏం చేస్తుంది కొంచెం. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం నాన్ వెజిటేరియన్ స్పెషలిస్టులు కదా, మనకి ఎప్పుడు ఎన్వి కావాలా? ఏమి లోకంలో వాటిని కొదువు లేకుండా మందమే కావలసినంత మందంగా ఉంటుంది. కాబట్టి కొంత ఏంటి ఆ యాసిడ్ టచ్ అనేటటువంటిది ఏం చేస్తుంది, కొంత కొంచెం చురుకుదనాన్ని కదలికని కదిలిస్తుంది, చివరికి డైజెస్ట్ అవుతుంది కదలిక. అందుకొరకు అన్నమాట ఇవన్నీ కలిపి చెప్పేది. ఎందుకు? వాళ్ళని వీళ్ళని మనం ఎప్పుడైతే లోకాన్ని శరీరుల్ని మనం ఆస్పదం చేసుకొని వాళ్ళని ఆధారం చేసుకొని చెప్పండి, మనస్సు పెళ్లి కుమారుని మీద నుండి, మనస్సు ఆయన సహవాసం మీద నుండి దూరం చేసుకున్నప్పుడు మనం ఈ దుస్థితిలోనికి వెళ్ళక తప్పదు. ఇప్పుడు చదివేయండి 5వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకుని వాడు శాపగ్రస్తుడు. మరి అంత మందిరం అంతటిని చుట్టేస్తుంది ఈ మాట, అందరినీ అన్నిటినీ చుట్టేస్తుంది ఈ మాట. ఎందుకు చెప్పండి? ఎందుకు? ఏదో ఒక విషయంలో ఏం చేస్తాం? సజీవయాగ సంపూర్ణుడు, సర్వాగ్ని సంపూర్ణుడైన పెండ్లి కుమారుని మీద నుండి మనసే తొలగించుకుంటాం. ఏదో ఒక విషయంలో మనసు తొలగించుకుంటాం. మనసు తొలగించుకున్నప్పుడు చెప్పండి, యోగ్యత కూడా ఆటోమేటిక్గా తొలగిపోతుంది. రైట్, ఇప్పుడు ఏం జరుగుతుందో వినండి. మనసు తొలగించుకుని వాడు ఎవరు? వాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షము వలె ఉండను. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. ఏంటో మేలు వచ్చినప్పుడు కనబడకపోవటం ఏంటి? మేలు వచ్చినప్పుడు కనబడాలా? మేలు పిలవకుండానే లోపలికి రావాలా? ఏం కోరుకుంటావు? మేలు పిలవకుండానే వచ్చి వాకిలు తట్టాలా? లోపలికి వచ్చి కూర్చోవాలా? ఒక మేలు ఇంకో మేలుని తీసుకురావాలా? ఒక మేలు 100 మేలుగా మారాలా? మరి అసలు స్థితి ఏమో మేలు వచ్చినప్పుడే ఆశ బాగానే ఉంది లోపల. ఒక మేలు ఏం చేయాలా? 100 మేలు తీసుకురావాలా? ఏం చేయాలా? మేలు పిలవకుండానే వచ్చి కూర్చోవాలా? ఆశ ఎంతో బాగుంది, కానీ మేలు వచ్చినప్పుడు ఆ 100 మేలు చేయడానికి వచ్చిన మేలు, నీ నట్టింట్లోకి వచ్చి కూర్చోవడానికి వచ్చిన మేలు వచ్చినప్పుడే నువ్వేం చేస్తున్నావు? కళ్ళు కనబడుతుంది. ఆశ బాగుంది, కానీ ఆచరణ చెప్పండి, ఆచరణ శూన్యమైపోతుంది. ఆచరణ శూన్యమైనప్పుడు ఆశ ఎంత ఉన్నతంగా ఉన్నా చెప్పండి చెప్పండి ఆశయము నెరవేరదు. ఆశయం నెరవేరదు ఎప్పుడు? ఆచరణ శూన్యమైనప్పుడు, ఆశయం నెరవేరనప్పుడు. అడి ఆశలు తప్ప ఆశ అడి ఆశలు అయిపోతుంది తప్ప ఏం కాదు. ఆశ అది సఫలం కాదు. సరే కనుక అయ్యా వద్దయ్యా, let us not be blind to the goodness, to the good fortune and to the glory. ఏం చేస్తూ ఉన్నారు? మొట్టమొదట ఆయన మంచిని తీసుకొస్తున్నారు, ఆయన మేలును పంపిస్తూ ఉన్నారు, చివరికి మహిమను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందులో నుండి? సజీవయాగ సర్వాగ్ని యొక్క సర్వోత్తమమైనటువంటి మార్గములో నుండి. అయ్యా ఇంకా ఎంతకాలం అయ్యా చెప్పండి? లోతుకులాగా కన్నులెత్తి ఏంటి నీళ్లుపారు దేశాన్ని, రమ్యమైనటువంటి లోకాన్ని చూసే బ్రతుకు ఇంకా ఎంతకాలం? ఎంత దౌర్భాగ్యత అయ్యా అది. కనులెత్తి చూశాడు. ఏం చూశాడు? నిద్రపోమాకండి, ఆఫీసులా ఉంది ఇప్పుడు మందిరం కూడా, చల్లదనం ఎక్కువయ్యి
నువ్వు చల్లదనం పెట్టి చాలా నన్ను తిట్టినాలంటే నిద్రపోకూడదు, అది మెలకోకుండా కనులెత్తి చూచాడు. ఏం చూచాడు? సొదొమ గొమొర్రా ఎలా ఉన్నాయట? పచ్చగా ఏదైనా తోటలా ఉంది, నీళ్లు పారేటటువంటి ఐగుప్తు దేశం లాగా ఉంది. కానీ ఏం చూడలేకపోయాడు. దాని వెనుక ఉన్నటువంటి పాపాన్ని, దుష్టత్వాన్ని చూడలేకపోయాడు. బహుపాపులైనటువంటి మనుషులను గుర్తించలేకపోయాడు. ఆఖరికి సొదొమ మీద కలిపేసరిగా బాబా సొదొమ మీదకి దిగి వస్తూ ఉన్నటువంటి సజీవయాగ సర్వాగ్నిని చూడలేకపోయాడు. సజీవయాగ ఇదేంటయ్యా, రెండు ఒకేలా ఉంటాయా? నీళ్లు పారే దేశమే కదయ్యా, నీళ్లు కోరుకుంటే తప్పేంటయ్యా? ఇదేంటయ్యా, ఏదైనా తోటలో మనిషి పోగొట్టుకున్నాడు కదా, ఏదైనా తోటలో ఉంటే తప్పేముందయ్యా? ఏదైనా తోటలాగా ఉందయ్యా, ఏదైనా తోటలోకి వెళ్తే తప్పేంటయ్యా? జాగ్రత్త. నీ పెళ్లి కుమారుడు నీకు సిద్ధపరిచిన ఈ సజీవ యాగ సర్వాగ్నిలోని సర్వోత్తమమైనటువంటి మార్గమును నీవు చూడలేనప్పుడు, చెప్పండి, నీవు ఆయన అడుగు జాడలు గుర్తించలేనప్పుడు, ఎందుకు బాబా అడిగి తిరుగుతున్నావు? అడుగు జాడలు గుర్తించలేనప్పుడు చెప్పండి ఏం చేయలేం మనం? చెప్పండి ఏం చేయలేం? మేలు వచ్చినప్పుడు కనపడదు. అలాగే లోతు వలె కనబడేవే కనబడతాయి, ముందున్నవే కనపడతాయి, కానీ వెనకాల ఉన్నటువంటివి జాగ్రత్త. అందుకే అయ్యా సంగతులని బహులోతుగా మనం విశ్లేషించటం మనకి చాలా అవసరం. సంగతులను ఏం చేయాలా? బహులోతుగా మనం విశ్లేషించటం మనకు చాలా అవసరం. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఆ మాట మనకు కనబడుతుంది. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము బహుశా 10వ వచనం, 12:10. ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గూర్చిన మాటలు యథార్థ భావంతో రాయుటకు పూనుకొనెను. సత్యమును గూర్చినటువంటి మాటలు యథార్థ భావంతో రాయుటకు పూనుకొనెను. యథార్థ భావముతో రాయుటకు పూనుకొనెను. ఏం చేసి అనంటే లోతుగా పరిశీలన చేసి. బహుశా ప్రసంగి జ్ఞాని అయి ఉండెను, అతడు జనులకు జ్ఞానము బోధించెను. అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. చూసారా, అతడు ఆలోచించి సంగతులు పరిశీలించి అనేక సామెతలను అనుక్రమపరచెను. అయ్యా నాకు కూడా ఇవ్వయ్యా, ఆలోచించాలా, పరిశీలించాలా, అనుభవంలోనికి తెచ్చుకోవాలా. ఈ సజీవ యాగ ఆ సర్వాగ్నిలోని ఈ సర్వోత్తమమైనటువంటి మార్గాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రభువుని స్తుతిద్దాం. రైట్, తర్వాత పరలోకపు, ఇక క్లుప్తంగా చదివేస్తాను. పరలోకపు మొట్టమొదటిది, పరలోకపు సర్వారాధనను భూలోక మందిరములోనికి దించివేసిన సజీవయాగ సర్వాగ్ని. 2, పరలోకపు మందిరముగా భూలోకపు దేవాలయములను మార్చివేసిన సజీవయాగ సర్వాగ్ని. 3వది, పరలోకపు తేజస్సుతో భూలోక మందిరమును నింపివేసిన సజీవయాగ సర్వాగ్ని. దినవృత్తాంతములు 2వ గ్రంథం 7:2. దినవృత్తాంతములు చదవద్దులేండి, 2వ గ్రంథం 7:2. సజీవయాగ, పరలోకపు తేజస్సుతో భూలోకపు మందిరమును నింపివేసిన సజీవయాగ సర్వాగ్ని. తర్వాత 4, పరలోక పెండ్లి కుమారుని మహిమ సంచారమునిచ్చివేసిన సజీవయాగ సర్వాగ్ని. ఇది చాలా ముఖ్యం. పెండ్లి కుమారుని యొక్క మహిమ సంచారం ఎప్పుడూ కూడా, చెప్పండి, ఈ మానవ ఆత్మలో మనం అనుభవిస్తూ ఉండాలా. ఈ మానవ అంతరంగంలో ఏముండాలా? సజీవయాగ సంపూర్ణుడైన పెండ్లి కుమారుని యొక్క మహిమ సంచారం ఉండాలా. ఆ మహిమ సంచారం ఉన్నప్పుడు కూర్చున్నా నుంచున్నా నీకెవరి ధ్యాస ఉంటుంది?
చెప్పండి. ఏ ప్రత్యేకమైనటువంటి పరిస్థితి అయినా కూడా ఏ ప్రత్యేకమైన పరిస్థితి అయినా కూడా పెళ్లి కుమారుడు తన యొక్క మహిమ సంచారమును బట్టి నీకు ముందుగా చెప్పేటటువంటిదై ఉంటుంది. ఎవరికి ముందుగా చెప్పేవారు? ఆయన ఎలీషాకి ముందుగా చెప్పేవారు కాదా? ఎలీషాకి ముందుగా చెప్పేవారు కాదా? అయ్యా, ఎందుకో దేవుడు నాకు ఈ సంగతి మరుగు చేసి ఉన్నాడు అని అన్నారు. ఎవరి విషయం? షూనేమీయురాలి కుమారుని యొక్క మరణ వార్తను విని ఎందుకో దేవుడు నాకు ఈ సంగతి, ఆమె చాలా వ్యాకులంలో ఉన్నది, డోంట్ డిస్టర్బ్, ఆమెను కదిలించవద్దు, ఎందుకో దేవుడు ఈ సంగతి నాకు మరుగు చేశారని. ఏం చేశారు చెప్పండి చెప్పండి. మరలా పెళ్లి కుమారుని యొక్క సజీవ యాగ సర్వాగ్ని సారమునకు సంపూర్ణంగా చెప్పండి ఏం చేశారు? ఆయన తను తాను అప్పగించుకొని ఆయనే స్వయంగా వెళ్ళారు. ఆయనే స్వయంగా వెళ్ళారు, వెళ్ళి బ్రతికించారు. కనుక అయ్యా అయ్యా అన్ని తెలియచేస్తావయ్యా నువ్వు. ఎవరి అంతరంగంలోనైతే ఈ సజీవ యాగ సర్వాగ్ని సంపూర్ణుడైన పెండ్లి కుమారుని యొక్క మహిమ సంచారం ఉంటుందో వారికి అన్నీ తెలుసు. జనకునికి తెలియదా? అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. అంటే కొంత మానవ అతిశయాన్ని బట్టి ఎలీషా గారైనా ఏం చెప్పగలిగారు? నాకెందుకో దేవుడు దీన్ని మరుగు చేశారని అన్నారు. జనకులేనాడు కూడా దీన్ని మరుగు చేశారని చెప్పలేదు. అంతా కూడా ఏమైపోయింది? జనకునికి సెల్ఫ్ ఎవిడెంట్ గానే ఉండిపోయింది. అంతా ఏమైపోయింది? సెల్ఫ్ ఎవిడెంట్ గానే ఉండిపోయింది. రైట్. తర్వాత 5 పెండ్లి కుమారుని లేదా పరలోకపు షకీనా మేఘమును భూలోక మందిరము మీద కప్పివేసిన చెప్పండి సజీవయాగ సర్వాగ్ని. పరలోక పెండ్లి కుమారుని యొక్క మహిమ సంచారముని ఇచ్చివేసిన సజీవయాగ సర్వాగ్ని. పరలోకపు షకీనా మేఘమును భూలోకము మీద కప్పివేసిన, భూలోక మందిరం మీద కప్పివేసిన సజీవయాగ సర్వాగ్ని. అయ్యా అయ్యా దించివేసింది ఏమిటి? పరలోకపు సర్వారాధనని. ఇంకా మార్చివేసింది దేనిని? భూలోకపు దేవాలయాన్ని నింపివేసింది. చెప్పండి భూలోకపు హృదయ మందిరాన్ని. అలాగే ఇచ్చివేసింది పెండ్లి కుమారుని మహిమ సంచారాన్ని. తరువాత కప్పివేసింది ఏమిటి? సజీవయాగ సర్వాగ్ని కప్పివేసింది. చెప్పండి భూలోకపు చెప్పండి సంఘ మందిరమును. తరువాత షకీనా మేఘమును భూలోక మందిరం మీద కప్పివేసిన సజీవయాగ సర్వాగ్ని. నిర్గమ 40:34. పరలోకపు స్తోత్ర సమాజమును భూలోక సంఘములో కలిపివేసిన సజీవయాగ సర్వాగ్ని. పరలోకపు స్తోత్ర సమాజమును భూలోక సంఘముతో భూలోక సంఘములో కలిపివేసిన సజీవయాగ సర్వాగ్ని. అయ్యా ఏమిటి వరుసలయ్యా, ఏమిటి స్తుతులయ్యా, ఏమిటి క్రమమయ్యా, ఏమిటి వాయిద్యాలయ్యా, ఏమిటయ్యా ఏమిటయ్యా ఈ అగ్ని, ఏమిటి ఆరాధన, ఏమిటి సాగిలపడిన స్థితి? ఎక్కడ చెప్పండి? సొలొమోను గారు కట్టించినటువంటి ఆ మహామందిరంలో ఎందుకని ఇంత క్రమం అంతా? ఏమ్మా ఆ పరలోకపు స్తోత్ర సమాజమే ఏమైపోయింది? ఈ భూలోక సంఘముతో కలిసిపోయింది. అందుకని అన్నమాట ఈ క్రమం అంతా కూడా, ఇంత సరందం అంతా కూడా, ఇంత సంతోషం అంతా కూడా. అయ్యా అయ్యా నీ మహిమ సంచారాన్ని నా అంతరంగంలో నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు, నీ మహిమ సంచారాన్ని నా అంతరంగంలో నేను అనుభవిస్తూ ఉన్నప్పుడు పరలోక స్తోత్ర సమాజంతో చెప్పండి నేను, నా కుటుంబం, నా సంఘం ఏకమైపోదా అన్నారుగా మా తండ్రి గారు కూడా. ఏమని? భూలోక భక్తులెల్ల నీతో ఏకమై పోదురు అని అన్నారే. ఎంత ధన్యత అయ్యా నాకు. అది ఇచ్చేద్దాం చెప్పండి. ధన్యతను బట్టి ప్రభువును స్తుతిద్దాం. దినవృత్తాంతం 2వ గ్రంథం 7:5. దీనికి 6వ దానికి 7వది. పరలోక పెండ్లి కుమారునికి
భూలోక వధువును ప్రతిష్ఠించిన సజీవ యాగ సర్వాగ్ని. పరలోక పెండ్లి కుమారునికి భూలోకపు పెండ్లి కుమార్తెను ప్రతిష్ఠించి వేసిన సజీవ యాగ సర్వాగ్ని. కనుక ఈ వరస కొంచెం ధ్యానం చేయండి. ఆ సజీవ యాగ సర్వాగ్ని చేసినటువంటి పనుల వరస దించివేసిన, మార్చివేసిన, తర్వాత నింపివేసిన, తర్వాత ఇచ్చివేసిన, తర్వాత కప్పివేసిన, తర్వాత కలిపివేసిన, తర్వాత ప్రతిష్ఠించి వేసిన సజీవ యాగ సర్వాగ్ని. ఎవరు ఈ పరలోక పెండ్లి కుమారుడు? ప్రతిష్ఠితుడు కాదా? ఏంటి ఆయన పేరు? క్రీస్తు కాదా? క్రీస్తు కాదా? క్రీస్తు అంటేనో అభిషిక్తుడు, ప్రతిష్ఠితుడు, అనగా రక్షించే పని మీద అభిషేకించబడిన వాడు, అలాగే మహిమకు తెచ్చు పని మీద ప్రతిష్ఠించబడినటువంటి వాడు. రక్షించే పని ఉన్నది ఆయనకి, అనేకులను మహిమకు తెచ్చేటటువంటి పని కూడా ఉన్నది. హెబ్రీలకు రాసిన పత్రికలో రాయలేదా పౌలు గారు? చదవండి, హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇవన్నీ కూడా మరి మీకు మన మనసులో తిరుగులాడుతూ ఉండాల. 2:10 ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. ఇదేమిటి? ఆయన్ని రక్షించే పనా, మహిమకు తెచ్చే పనా? రక్షకుడుగా ఏం చేస్తున్నారు? క్రీస్తు ప్రభువుగా ఏం చేస్తున్నారు? మహిమకు తెచ్చుతూ ఉన్నారు కాదా? అయ్యా, రక్షించే పని మీద ఉంటేనో చెప్పండి, నేను వెళ్తాను, నా ఇష్టం, బుర్ర చేసుకుంటాను, మళ్ళా వస్తాను, నన్ను కడుగు. ఏం పనిది? రక్షకుడు దగ్గరే ఉన్నట్టు నువ్వు, కానీ మహిమకు తెచ్చేటటువంటి పని కూడా ఉన్నది రక్షకుల్లో. మహిమకు తెచ్చినప్పుడే నువ్వేమవుతావు? రాకడలో ఎగిరెళ్ళిపోతావు. రక్షించే పని మీద ఉన్నప్పుడు భూలోకంలోనే ఉండిపోతావు కదా. సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అని అంటుంటే ఏమనుకుంటున్నావు? కాలేజ్ అయిపోయింది, సెలవులో కాపుమాక నన్ను, పరీక్షలు అయిపోయాయి, సర్వారాధన లేదు, మందిరం లేదు, సర్వాగ్ని లేదు, తిరుగు ధ్యానాలు లేవు, పిలవమాక నన్ను. యో జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. రక్షించే పని మీద వచ్చినటువంటి రక్షకుని యొక్క రక్షణ కూడా అందుకోలేము ఎందులో ఉంటే. చెప్పండి, లోకపు సంతానంలోనే మిగిలిపోవద్దు. చెప్పండి, దానికి ముందు లోపలేమో పిగిలిపోవద్దు, బయటేమో లోపల పిగిలిపోతేనో టూ మచ్. ఏంది అని అసలు ఏం అర్థం కావట్లేదు, నా వల్ల కాదు. ప్రతిసారి కూడా ఏదో ఒకటి అంటే నన్ను నాకెందుకు వచ్చింది గొడవ, వెళ్ళిపోతాను. ఎప్పుడు? 2 రోజులు వెళ్ళిపోతాను, రేపే వెళ్ళిపోతాను. ఏమిటి? మిగిలిపోవడం ఏంటి? మిగిలిపోతే ఏమైపోతావు? లోపల అంతరంగం మిగిలిపోయింది. నా వల్ల కాదులే, ఇదంతా నేను భరించలేను అనుకున్నావు. ఇంకేం కావాల్సి ఉంటుంది చివరికి? జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. ఏం చేసినా సరే ఈ కడవరి కాలంలో ముఖ్యం యోగ్యత కాపాడు. మీరు ఏమైనా అన్నీ చేయవచ్చు, వంట అంతా కూడా నేనే చేశా. ఏది యోగ్యత ఉంటే ఆరాధనలో ఉంటుంది. ఏది యోగ్యత? ఏది యోగ్యత లేకుండా మనం 1000 పనులు చేసినా ఏం ఉపయోగం? చెప్పండి. అయ్యా కరుణించయ్యా, కరుణించయ్యా, కరుణించయ్యా. అందుకే నువ్వు చెప్పావు, మీరు యెహోవాకు అర్పించు సమాధాన బలి. చెప్పండి,
అంగీకరించబడినట్లుగా అర్పించవలను. 1000 సమాధాన బలు అర్పించావు, 1000 సమాధాన బలు అర్పించావు, అని ఒక్కటి కూడా అంగీకరించబడినట్లుగా అర్పించలా. క్యాపుచ్చి ఫాయిదా అయితే ఉపయోగం ఉందా అనుకున్నా. నాకు లాంటి వాడు 1000 సార్లు ఫిజిక్స్ పరీక్ష రాశాడు, కానీ ఏ రోజు కూడా 15 మార్కులు దాటలా. పంతులు గారు పాస్ చేస్తారా? నేను 1000 సార్లు రాశానయ్యా, ఏమిటి ఫిజిక్స్ పరీక్ష, కానీ ఏం రాలేదు, పాస్ మార్కులు రాదు. క్యా ఫాయిదా? జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఈరోజు ఈ ఉదాహరణలన్నీ ఎందుకు అని అంటే చెప్పండి, ఎందుకు? యోగ్యతను కాపాడు. అంతా చేసి కూడా యోగ్యతను కాపాడుకోలేకపోతే, ఏమీ లేకపోతే, అసలు చేమంతా కూడా ముట్టుకొని వాళ్ళకో, చేమ కూడా ముట్టుకొని నేను, నాది చిత్తూరు, ముట్టుకొని నేను, ఏమి సంబంధం లేదు, పని చేసుకో, కానీ అంతా చేసిన వాళ్ళకే యోగ్యత లేకపోతే ఏమీ లేదు, ఏమీ ముట్టుకోని వాళ్ళకో నెలకొండ కూర్చున్నా, అదిలేమీ లేదు. తా చేసిన యోగ్యతను కాపాడుకోకపోతే ఏమీ లేదు. అర్థమవుతుంది కదా ఈ చిన్న చిన్న సూత్రాలు? ఆయన అర్థమవుతుందిగా. అనుకున్నాం 1000 సార్లు రాశాడు ఫిజిక్స్ పరీక్ష, కానీ ఏ రోజు 15 మార్కులు. ఏదో 1, 2 ఉంటే సాయం చేస్తాం అయ్య గారు, మహా అయితే 3 మార్కులు ఏదో మీద వేసుకుంటాం, 3 వరకు. ఏమి 10 మార్కులు ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? నువ్వు 1000 సార్లు కాదు, ఇంకా 2000 రాసినా కూడా నీకు అయ్యే. పాస్ అవుతావా? పాస్ అవు. అందుకే మాట చెప్పండి, యెహోవాకు సమాధాన బలి అర్పించున్నప్పుడు, అది లేవీకాండం 19వ అధ్యాయం 5వ, లేవీకాండం 9వ అధ్యాయం 5వ వచనం. రైట్, థ్యాంక్ యూ. 19:5 9 అని మళ్ళీ నన్ను తప్పుతో పట్టించకండి. మీరు యెహోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అంగీకరింపబడినట్లుగా అర్పింపవలెను. అది అంగీకరించబడినట్లుగా అర్పించడం ముఖ్యం కాదు, అక్కడ అంగీకరించబడినట్లుగా అర్పించడం ముఖ్యం. అది అక్కడే ఏముంది? చెప్పాలా? బౌద్ధ సారి యోగ్యత అంతా ఉంది. ఏముంది అక్కడ? యోగ్యత అంతా ఉంది. యోగ్యతను పోగొట్టుకుంటే అంతా చేసినా శూన్యం 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 శూన్యం. ఎందుకు? వారి పని కాల్చివేయబడుతుందని చెప్పారు పౌలు గారు. పని కాల్చివేయబడితే చెప్పండి, యు మే బేర్లీ సేవ్ యువర్ ఓన్ స్పిరిట్. నీ ఆత్మని నువ్వు కేవలం నీ మట్టుకు నువ్వు రక్షించుకుంటావు, అంతవటికే తప్ప ఇంకేమీ లేదు, ఇంకేమీ కూడా ఉండదు, ఉండబోదు. ఇంకా అయ్యా 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 నువ్వే ప్రతిష్ఠితుడు అయ్యా, ఓ పెళ్లి కుమారుడా నువ్వెవరివి? నీవే ఆదిలోనే ప్రతిష్ఠించబడ్డావు, నీ కొరకు ప్రతిష్ఠించబడినటువంటి వధువుగా నేను కూడా మారితే నాకెంత ధన్యత అయ్యా. ఈ ప్రతిష్ఠితమైనటువంటి స్థితిలో నుండి నన్ను దూరం చేసేది చెప్పండి అయోగ్యతే కదా. ఎందుకయ్యా ఇంకా? అందుకే జనకులు ఏమన్నారు? ముద్దులతో ఇంకా, జనకులు కాదు పురుషోత్తం చౌదరి గారు ఏమన్నారు? ముద్దులతో ఇంకా కూటమి వద్దయ్యా. ఏ ముద్దులు? ఈ 1000 సార్లు అయినా సరే చెప్పండి అలుపు లేకుండా ఈ ముద్దులు ఏం చేస్తానే ఉంటాయి, చేస్తానే ఉంటాయి, చేస్తానే ఉంటాయి, చేస్తానే ఉంటాయి, ఏమి లేకుండా. కుమారుడా కనికరించండి మమ్మల్ని. పర్వాలేదు కండి, డోంట్ గెట్ డిస్టర్బ్. అయ్యా కరుణించండి మమ్మల్ని. ఎందుకు? ఎందుకు చెప్పండి? నన్ను ఆఖరి వరకు షకీనా మేఘములో నిలిపి ఉంచగలిగినటువంటిది చెప్పండి నీ కొరకు ప్రతిష్ఠించబడినటువంటి స్థితి. ఆ ప్రతిష్ఠితమైనటువంటి స్థితిని చెప్పండి నాకు అందించేటటువంటిదే సజీవయాగ. ఇంకేం కావాలయ్యా అని చెప్పి ఏం చేద్దాం చెప్పండి? నా మీద పడదు
సజీవయాగ సర్వాగ్ని కౌగులించుకుందాం. సజీవయాగ సర్వాగ్ని కౌగులించుకుంటే చెప్పండి, పెండ్లి కుమార్తె కావలసిందంతా కూడా ఈ సజీవయాగ సర్వాగ్ని యొక్క సర్వోత్తమమైన బాటలోనే, మార్గములోనే ఉన్నది. అన్నీ కూడా ఉన్నాయి. పరిశుద్ధాత్మ తండ్రి ఈ కొద్ది మాటలను తన సజీవయాగ సర్వాగ్ని సిద్ధపరిచిన ఈ 2వ మందిరములోని ఈ తొలి ఆరాధనలో పెండ్లి కుమారుడు అంగీకరించి మనలను సజీవయాగ సర్వాగ్ని స్వరూపులనుగా మార్చుకొని సజీవయాగ సర్వాగ్నికి ప్రతిష్ఠించి మహిమలోనికి చేర్చుకునుగాక. మన క్రీడా మీకు వందనములు. మానవ మాతృలముగా మీ ఎదుట వచ్చి ఉన్నప్పటికీ మీ యొక్క సజీవయాగ సంపూర్ణత చేతనైన నన్ను మమ్ములను కూడా అయ్యా ఈ సజీవయాగ సర్వాగ్ని ప్రవేశమును మాకు కలిగించి అయ్యా నీవే ఆశ్చర్యకరముగా నీవే నాయన ఈ 2వ మందిరము మాకు అందించి ఈ మందిరంలో నీ యొక్క మహిమ నెరవేర్పులను అయ్యా మహిమ ప్రత్యక్షతలను మేము అందుకొనుటకు మాకు కావలసిన యోగ్యతను నేర్పించిన తండ్రి స్తోత్రములు అనుకరించి కాపాడి నన్ను వినిపించిన ప్రతి మాటను, తినిపించిన ప్రతి అనుభవమును అంతరంగములో ముద్రించి మేఘమెక్కించుము. ప్రాణప్రియుడైన క్రీస్తు నామమున సర్విలపడి స్తుతించి సమర్పించున్నాము తండ్రి.